హలో బేబీ ఆనియన్స్ సాంబార్ ఎలా చేయాలనో చూద్దాం. బేబీ పొటాటోస్ కర్రీ కూడా ఇప్పుడు చేసినాము. రెండు ఒకేసారి చేస్తే కాంబినేషన్ బాగుంటుంది. ఈజీగా ఒకే టైము కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. సాంబార్కు పప్పు పొటాటోస్ రెండు ఒకేసారి ఉడకబెట్టి పెట్టుకోవాలా. బాండ్లు పెట్టుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసి వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం కలబెట్టుకోవాలా. ఉప్పు పసుపు వేసి కలబెట్టేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఆనియన్స్ ఉడకనివ్వాలా. ఉడికిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకొని అవి కూడా బాగా టమాటాలు మెత్తగా అయినంత వరకు ఉడకనివ్వాలా. మెత్తగా అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కొంచెం చింతపండు పులుసు పోసి కొంచెం బాగా ఉడకనివ్వాలా. అంతా బాగా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పును బాగా కలబెట్టేసి మెత్తగా చేసుకుని అది అందులో వేసుకోవాలా. అందులో వేసేసి ఎంత థిక్గా కావాలన్నా అంత తగినన్ని నీళ్ళు పోసుకొని బాగా కలబెట్టేసేయాలా. ఇలా బాగా కలబెట్టేసి అది బాయిల్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే బేబీ ఆనియన్స్ సాంబార్ రెడీ.